ఊర్లో ఏ పనులు చేపియాలన్నా సర్పంచ్ వార్డు మెంబర్లు కలిసి డిసైడ్ చేస్తారు. మండలం జిల్లా లెవెల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు, నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు, జిల్లా లెవెల్లో కలెక్టరు మంత్రులు చూసుకుంటారు. ఇక రాష్ట్రం అంతటా సీఎం సారు. కానీ తెలంగాణ అంతా ఒగెత్తు, హైదరాబాద్ ఇంకో ఎత్తుల్లా. ఇక్కడి ఏలువడి లెక్కలు ఏరే ఉంటాయి. అంతేకాదు ఇన్ని రోజులు ఓ లెక్క, ఈ కాంచి ఓ లెక్క. మన పట్నం మస్తు పెద్దగా అవుతుంది. మళ్ళా గ్రేటర్ హైదరాబాద్ లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలు కలిపిన ముచ్చట మీద మీటింగ్ నడిచింది జిహెచ్ఎంసీ ఆఫీసులో. ఎందుకు కలిపింది, ఎట్లా కలిపింది, ఎంత ఫాయిదా అయ్యేది కమిషనర్ కర్ణన్ సార్ చెప్పిండు వివరంగా. From 650 square kilometer, we're expanding up to 2050 square kilometer. Area wise, we are be the number 1 municipal corporation in the country. 150 ఉంటే 300 డివిజన్లు అవుతున్నాయి. మరి సిటీ పెద్దదా కూడా మంచిగానే ఉన్నది, కానీ ఆత్రమాత్రం చేసిరు. మా సలహాలు తీసుకోలేదు, ముందు మాకు చెప్పలేదు అనేది చాలా మంది మాట. అసలు మనకున్న జిహెచ్ఎంసీలనే ప్రాపర్ మ్యాన్ పవర్ లేదు. మనం కేవలం వార్డులు పెంచినంత మాత్రాన సరిపోతుందా? దీనికి బడ్జెటరీ ఏంది అలొకేషన్ ఏమైనా ప్లాన్ చేశారా? ఇక మల్లన్న బాధ ఏందో చెప్పిండు, మీరు కూడా ఇన్ను రుచారా? వీళ్ళందరిది డిఫరెంట్ మేడం, నాది సపరేట్ అమ్మా. నా నియోజకవర్గంలో ఉండాలా, నాకు చాలా టెన్షన్ ఉందన్న. మొత్తం 440 మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి. 6,80,000 మంది ఓటర్స్ ఉండ్రి. దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి 16 కార్పొరేటర్లు 16 డివిజన్లు చేసి రమ్మా. దేశంలోనే నెంబర్ 1 నియోజకవర్గం ఉండే జిహెచ్ఎంసీలో కలిపిరమ్మా. కల్పుర్రి, మాకు బాధ లేదు. ఇద్దరు ఉండనా, నా ఫ్లో అయిపోతుంది. అసెంబ్లీ అయినా జిహెచ్ఎంసీ అయినా మల్లారెడ్డి సారే పోన్రి. అప్పట్లో డివిజన్లు పెంచినప్పుడు గిట్లా మీటింగ్ లో పెట్టలేదు. ఇప్పుడు మా గవర్నమెంట్ అంటున్నారు ఏందని గరం అయ్యిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. 2016 ఎప్పుడైతే 100 నుంచి 150 డివిజన్ల ప్రక్రియ జరిగినప్పుడు ఏ రోజు కూడా ఒపీనియన్ తీసుకోలేదు, ఒపీనియన్ కన్సిడర్ చేయలేదు. ఓ ఇష్టారాజ్యంగా చేసినారు. గంటకి తెలిసితే చర్చ ఎక్కడది? మా డివిజన్ అట్లా అయింది, మీ ఓట్లు ఇటు పోయినాయి, మళ్ళా నేను గెలుచుడు కష్టం అని ఎవరి బాధలు చెప్పుకున్నారు కార్పొరేటర్లు. 16 లో నేను 100 ఓట్లతో ఓడిపోయినా. ఏందని ఆయన అంటే పక్క డివిజన్ ఓటర్ లిస్ట్ లో వచ్చి మా డివిజన్ లో వచ్చేసిపోయారు. మమ్మల్ని తీసుకుపోయి దత్తాత్రేయ నగర్ లో ఎత్తేస్తే ముక్కు ముఖం తెలియని వాళ్ళు నాకెందుకు ఓటేస్తారు మేడం? ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా మళ్ళొక పారు ఆలోచన వేయాలి అన్నారు. పాపులేషన్ को लेकर बनाया गया है या बूथ के हिसाब से बनाया गया है? అందరు చెప్పిన సలహాలు రాసుకొని సర్కార్ కు రిపోర్ట్ చేయాలని కమిషనర్ కు ఆర్డర్ వేసింది మేయర్ మేడం. అంత ఆగమాగం చేస్తున్నారని బీజేపీ వాళ్ళకి ఆయుధాలు చింపేసిండ్రు. వాట్ ఇస్ దట్ దట్ యు ఆర్ థ్రోయింగ్? చూడండి ఆయన బిహేవియర్. హి ఇస్ థ్రోయింగ్ పేపర్.